హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ. ఈ బోటీ కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అనేది రోటీలోకి, అలానే రైస్లోకి, పుల్కాలోకి, దేనిలోకైనా సరే ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ బోటీ కర్రీని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి కేజీ వరకు బోటీని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని స్టవ్ పైన పెట్టేసి ఈ బోటీని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇలా ఉడికించుకొని తీసుకోవడం వల్ల మనకి బోటీ కర్రీ అనేది నీసు వాసన లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు బోటీని ఇలా క్లీన్ చేసుకొని తీసుకోండి. బాగా క్లీన్ చేసుకొని తీసుకుంటేనే మనకి నీచు వాసన అనేది లేకుండా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఇలా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం బోటీని మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఇవన్నీ కూడా బోటీ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 3 ఆనియన్స్ని, అలానే 2 పచ్చిమిర్చిని తీసుకొని వీటిని ఇలాగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని ఉంచుకోండి. ఈ బోటీ కర్రీ అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా బోటీ కర్రీ చేసేటప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టుకోండి. దీనిలోకి 3.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని, అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని, అలానే పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేయండి. మనకి ఆనియన్స్ అనేది ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న బోటీని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా బోటీ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిని ఆయిల్లో ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీనిని ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవడం వల్ల మనకి ఈ కర్రీ అనేది నీచు వాసన లేకుండా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి దీనిని 4-5 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి. ఈ కర్రీ అనేది ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇది రోటీలోకి, అలానే రైస్లోకి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు మనకి బోటీ అనేది ఇలా లైట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 3 పండుగా ఉన్న టొమాటోల్ని మీడియం సైజులోవి తీసుకొని వీటిని ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా టొమాటో వేసుకొని ఈ కర్రీ చేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి టమాటో ముక్కలు అనేవి మనకి సాఫ్ట్గా ఉడికేంత వరకు దీనిని బాగా ఉడికించండి. ఇప్పుడు మూత తీసి టమాటో ముక్కలు ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి 1.5 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 2 స్పూన్స్ వరకు కారంని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ కారం అనేది ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా మగ్గించండి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మనకి కారం అనేది ఇలా పచ్చివాసన పోయి ఇలా వాటర్ ఇలా ఊరుతున్నప్పుడు దీనిలోకి వాటర్ని కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇక్కడ బోటీ అనేది నేను లేతగా ఉన్నది తీసుకున్నాను కాబట్టి
2-3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అదే ముదురు బోటి అయితే మాత్రం ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు విజిల్ పోయిన తర్వాత ఇలా మూత తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దీనిని ఇలాగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి. అలాగే దీనిలోకి 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి చివరగా 1 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని మనకి కర్రీ అనేది ఇలా బాగా దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, మనకి బోటీ కర్రీ అనేది చక్కగా ఉడికిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బోటీ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి రైస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.